नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडवंशावतंसम् अंसं द्वन्द्वान्तकं नमः। श्री श्री राधा गोविंद पीठाधीश्वर जगद्गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रभुपाद की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। जय जय श्री राधेश। ఈ భగవద్గీత శ్రవణం చేయడానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు 7వ అధ్యాయం చెప్పుకున్నాను. దాంట్లో భగవానుడు మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయంగా చెప్పారు. అంటే ఎవరైతే నా మీద ఆసక్తి కలిగి, మయ్యాసక్త మనఃపార్థ అంటే ఆసక్తి కలిగి ఉండి, ఆ ఆసక్తి ఎలా ఉండాలంటే ఒక వలలో పడితే చేప బయటికి ఎలా రాలేకుండా ఉంటుందో అలా ఉండాలి మన ఆసక్తి కూడా. ఆ భగవానుడి యొక్క పాద పద్మాల్లోనే చిక్కుకొని ఉండాలన్నమాట. భగవానుడు ఆలోచన, భగవత్ సేవ, భగవత్ కథలను శ్రవణం చేయటం ఇలాంటివి తప్ప ఇంకా ఏది కూడా మనకి రుచించకుండా ఉండాలి. అలాంటి దాన్ని మనం ఆసక్తి చెంది ఉండటం అంటాం. అలా ఆసక్తి చెంది ఉన్నటువంటి వారు, నన్ను ఆశ్రయించినటువంటి వారు నన్ను తెలుసుకుంటారు అని చెప్పి. అలాగే ఈ భౌతిక సృష్టిలో తెలుసుకోవాల్సినటువంటి రెండు ఉన్నాయని, ఒకటి భౌతిక జ్ఞానము, రెండవది ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ భౌతిక సృష్టి ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఇలా తర్వాత మనం భగవాన్ని చేరాలంటే ఏం చేయాలి, ఎలా అనేటటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ రెండు జ్ఞానాలను కానీ తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ లేదని చెప్పారు. ఆ తర్వాత చివరిలో చెప్తున్నారు భగవానుడు, సాధుభూతాది దైవం మాం సాధయజ్ఞంచ ఏ విదుహు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః అని 7వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం చెప్పారు. అంటే ఎవరైతే నన్ను ఈ భౌతిక సృష్టికి నియామకుడిగా, సర్వదేవతలకి కూడా మూలమైనటువంటి వాడిగా, సర్వయజ్ఞాలకి కూడా నేనే మూలం అని తెలుసుకున్నారు, వారు అంత్యకాలంలో అంటే చివరి దశలో నిశ్చల చిత్తం కలిగి ఉంటారు. వారు నిజంగా నన్ను తెలుసుకుంటారు అని చెప్తున్నారు భగవానుడు. ఇది విన్నారు అర్జునుడు. ఈయన ఇప్పుడు భగవానుడిని అడుగుతారనమాట. అడిగే ముందు మనం తెలుసుకుందాం. ఇక్కడ భగవానుడు ఇక్కడ అర్జునుడికి మిత్రుడిగా పనిచేయటం లేదు, భగవానుడిగా కూడా పనిచేయటంలా. ఎలా చేస్తున్నారు, ఒక గురువుగా పనిచేస్తున్నారు అన్నమాట. అంటే గురువు అయినటువంటి వారు శిష్యులు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పటానికి ముందు ఆ గురువు అయినటువంటి వారు పరిపూర్ణ విద్వానులై ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వారై ఉండాలి. ఆధ్యాత్మిక గురువుని మనము ఓట్లతోటో నోట్లతోటో కొనుక్కోలేము అని, వారి శాస్త్రజ్ఞానాన్ని, అర్హతని బట్టి ఎంచుకుంటారు గురువు గారిని అని. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ భగవానుడే ఆది గురువు అని, కృష్ణం వందే జగద్గురుం అని. అందరికీ కూడా ఆది గురువు. ఎందుకంటే ఆది గురువు అయినా ప్రతి ఆత్మని కూడా ఉద్ధరించాలి అనేటటువంటి దాంతో మనకి ఎన్నో విధాలుగా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు భగవానుడు. భగవద్గీతనిచ్చారు, గురువుల్ని పంపించారు. ఇలా ఈ ప్రతి ఆత్మ కోసం ఆయన ఎంతో కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క మాయలో పడి ఉన్నటువంటి వారిని ఎలా ఉద్ధరించాలా అనేటటువంటి ఆలోచనతోటి భగవానుడు. అందుకని ప్రతి వారికి కూడా ఆయనే ఆది గురువు అని. ఇప్పుడు ఆయన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారే ఆధ్యాత్మిక గురువు అంటున్నారు. ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరంటే భగవానుడిని ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకున్నారో వారే ఆధ్యాత్మిక గురువు అని. ఇక శిష్యులు కూడా 3 రకాలు ఉన్నారు. ఒకటి, గురువుగారు చెప్పకముందే వారి మనసులో ఏమనుకుంటున్నారో వారికి సేవా శుశ్రూషలు చేస్తూ ఉంటే వారి భావనలో నిజమైనటువంటి శిష్యుడు, సమర్పణమైనటువంటి శిష్యుడు ముందుగానే తెలుస్తూ ఉంటాయి వీరికి అని. గురువుగారి యొక్క మనసులో ఏమనుకుంటున్నారో, వారికి ఏం చేయాలా ఏంటి అనేటటువంటిది అలా తెలుసుకొని చెప్పకముందే ఆ సేవని చేసేటటువంటి వాడు ఉత్తమ శిష్యుడు. అలాగే రెండవ రకం అయినటువంటి శిష్యుడు
ఆ గురువుగారు చెప్పిన తర్వాత ఆ సేవన చేస్తాడు. అతను మధ్యమ శిష్యుడు అన్నారు. ఇక మూడవ వారు గురువుగారు మళ్ళీ చెప్పాలి దాన్ని, అలా చెప్పిన తర్వాత ఇక చెయ్యక తప్పదు అన్నట్టు దాని మీద ఆసక్తిగా ఇంట్రెస్ట్ లేకుండా, చెయ్యాలని ఇష్టం లేకుండా, తప్పదు ఇంకా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆశ్రమంలో ఆ పని చెయ్యాలి అని ఎప్పుడో ఈరోజు చేయాల్సినటువంటి పనిని 4 రోజులకో 10 రోజులకో కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వారిని అధమ శిష్యులు అంటున్నారు. ఉత్తమ, మధ్యమ, అధమ. ఈ 3 కాకుండా 4వ రకం వారు కూడా ఉన్నారు. వారు అసలు ఎంత చెప్పినా కూడా చెయ్యరు. వ్యతిరేకం ఆలోచన చేయటం, వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ పనిని ఇష్టం లేకుండా చేయకుండా ఉండటం. వీరిని గురువు గారి యొక్క మలంతో సమానం అంటున్నారు. ఇలా 4 రకాలైనటువంటి వారు ఉన్నారు. అందుకని ఎప్పుడైనా కూడా శిష్యుడైనటువంటి వాడు ఉత్తమ శిష్యుడుగా ఉండటం కాదు, ప్రియమైనటువంటి శిష్యుడుగా ఉండాలి అని. ఈ ఉత్తమం కూడా ఉత్తమం, మధ్యమం, అధమం ఈ 3 గుణాలు ఉన్నాయి. సత్వ, రజస్తమో గుణాలు. దీనికంటే పైన ఉన్నటువంటిది ప్రియమైనటువంటి శిష్యుడుగా, అంటే అసలు చెప్పకముందే గురువుగారికి అన్నీ రెడీ చేసి పెట్టి వారికి చాలా సంతోషం కలిగించేటటువంటి వాడై ఉండాలన్నమాట. అట్లా ప్రియమైనటువంటి శిష్యుడే అర్జునుడు భగవానుడికి. అందుకని భగవానుడు అర్జునుడిని ఎన్నుకున్నారు భగవద్గీతని చెప్పటానికి. ఆయన ద్వారా మనందరికీ కూడా ఈ గీతోపదేశాన్ని చేశారు. అలా ఈ 8వ అధ్యాయాన్ని భగవానుడిని ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇక్కడ 8వ అధ్యాయంలో అర్జునుడు అడిగేటటువంటి దానికి సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఈ యొక్క 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. అర్జునుడు ఇలా అడుగుతున్నారు భగవానుడిని. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. అంటే ఓ ప్రభు, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అసలు ఫలిత కర్మలంటే ఏమిటి, ఈ భౌతిక జగత్ అంటే ఏమిటి, దేవతలంటే ఎవరు, దీన్ని దయచేసి నాకు వివరించండి అని అడుగుతున్నారు అర్జునుడు. అంటే కిం తద్బ్రహ్మ, బ్రహ్మము, కిమధ్యాత్మం, ఆధ్యాత్మం ఏమిటి, కర్మ ఏమిటి, పురుషోత్తమ అని చెప్పి భగవానుని పిలుస్తున్నారన్నమాట. ఈ అధిభూతం అంటే ఈ యొక్క ప్రపంచం ఏమిటి, ఇవన్నీ కూడా అది దైవం అంటే దేవతలు, ఇవన్నీ ఎవరు అని చెప్పి భగవానుని అడుగుతున్నారు. అంటే ఇక్కడ శిష్యుడైనటువంటి వారికి కానీ మానవుడికి ఎవరికైనా కూడా సంశయం ఉంటే భగవానుడి గురించి, ఆ సంశయం తీరకపోతే మనము సరి అయినటువంటి భావన అక్కడ తీసుకోలేమని చెప్పి, మానవుడు తన గమ్యాన్ని స్పష్టంగా కూడా చూడలేడు, చేరలేడు అని సంశయాలు ఉంటాయి. అలాగనే ఈ యొక్క లోపల ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా మనకి చాలా గట్టిగా రాక్షస స్వభావం లాంటివి అని చెప్పి వీటినన్నిటినీ కూడా మనం నివృత్తి చేసుకున్నప్పుడు ఆ భగవానుణ్ణి తేలిగ్గా అనుసరించగలుగుతాము. ఆ చెప్పినటువంటి వాటిని ఆచరించగలిగిన తర్వాత వారి యొక్క కృపను పొందుతాము అని. ఎప్పుడైతే ఈ ఆత్మ నిష్కపటమైనటువంటి భక్తి చేస్తుందో అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని అధిగమించింది. సంశయ నివృత్తి అయినప్పుడు నిష్కపటమైనటువంటి భక్తి చేస్తే ఆత్మ ఇది అజ్ఞానాన్ని అధిగమించిద్ది అని. అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అంటే అర్జునుడు ఇంకా కృష్ణ భగవానుణ్ణి మధుసూదన అని అంటున్నారు. మధుసూదన అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. మధు అనేటటువంటి రాక్షసుని సంహరించటం వలన భగవానుణ్ణి మధుసూదనుడు అని అంటున్నామని. అట్లాగనే ఇక్కడ నా లోపల కూడా చాలా సమస్యలు, సందేహాలు ఉండి ఈ సందేహాలు నివృత్తి కాకపోతే పైన చెప్పుకున్నట్టే సరి అయినటువంటి మార్గాన్ని మనం చూడలేము, ఎంచుకోలేమని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ భగవానుణ్ణి అర్జునుడు. యజ్ఞాలకి ప్రభు అయినటువంటి వారు ఈ దేహంలో ఎలా నివసిస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, అలాగనే అంత్యకాలంలో మిమ్మల్ని ఎట్లు తెలుసుకోగలుగుతాం అంటే భగవానుణ్ణి ఎలా తెలుసుకోగలుగుతాము అని చెప్పి భగవానుణ్ణి ప్రశ్నిస్తున్నారన్నమాట. ఈ సందేహాలన్నీ కూడా రాక్షసులు లాంటివని. అంటే ఇప్పుడు భగవానుడు రాక్షసుల్ని చంపటంలో బాగా తెలివి కలిగినటువంటి వాడు. అలాంటి భగవానుడు మన యొక్క ప్రశ్నలకి సమాధానం ఇస్తే
ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయి సరిగా మనం మార్గాన్ని ఎంచుకుంటామని. అలాగే మనం ఎవరిని ఆశ్రయిస్తామో మన భావం కూడా స్వభావం కూడా అలాగే ఉంటుంది అని. ఇక్కడ మనతోటి వారిని ఆశ్రయిస్తే మన మనసుకు నచ్చే మన ఎలా ఉండామో అలాంటి వారిని అలాగే ఉంటాం. మనకంటే కింద ఉన్నటువంటి బుద్ధి లేకుండా కొంచెం కింద ఉన్నటువంటి వారిని ఆశ్రయిస్తే నీచాశ్రయం అంటున్నారు. ఇంకా మనం ఉన్నటువంటి జ్ఞానం కూడా కోల్పోతాం. అందుకని ఉత్తములను ఆశ్రయించాలి అని ఎప్పుడైనా కూడా మనము ఉత్తములైనటువంటి వారిని, సద్గురువుల్ని, సాధుసంత మహాత్ముల్ని కానీ ఆశ్రయించినట్లయితే మనం మన నిజమైనటువంటి బుద్ధిని తీసుకోగలుగుతాం. కానీ మనతో పాటు సమానంగా ఉన్నటువంటి వారి సహవాసం చేస్తే కూడా అలాగే ఉంటాం. ఎప్పుడు ఎలా ఉండామో అలానే. మనకంటే కింద ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే మనం కూడా వారిలాగే తయారవుతాము అని. దీనికి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు, ప్రయాణ కాలంలో ఈ యొక్క శరీరంలోని వాయువులన్నీ కూడా చెదిరిపోతాయి. అంటే ఇక్కడ ఎలా తెలుసుకుంటాం భగవానుడిని అనేదానికి, ఈ యొక్క చెదిరిపోయినప్పుడు పైత్యం విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటి స్థితిలో భగవానుడి యొక్క చరణారవిందాల్లో మనం మనసు నిలపటం చాలా కష్టమైనటువంటిది. అందుకని చిరకాల సాధన చేస్తే కానీ ఆ యొక్క మనసు నిలపటం అనేది చేయలేమని, బుద్ధిమంతుడైనటువంటి వాడు యవ్వన దశలో నుంచే మనసుని ఇతర కార్యక్రమాల నుండి మళ్ళించి ఆ భగవత్ సేవలో సాధన చేయటానికి ఉపయోగించాలి. ఇలా సాధన చేస్తే చివరి దశలో కూడా భగవానుడు మనకి గుర్తొస్తారు అని చెప్పి ఇప్పుడు భగవానుడు అర్జునుడికి సమాధానం ఇస్తున్నారు. శ్రీ భగవాను ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగీతః. అంటే అక్షరం అంటే ఎప్పుడు నాశనం కానిది. ఈ అడిగినటువంటి ప్రశ్నలకే ఈ యొక్క శ్లోకం నుంచి భగవానుడు సమాధానం ఇస్తున్నారు. ఎప్పుడు నాశనం కానటువంటిదని అని. పరమం అంటే సృష్టికి పైన ఉంది, ఈ భౌతిక సృష్టికి పైన ఉన్నటువంటి దాన్ని పరమం అంటున్నారు. స్వభావం అంటే ఎప్పుడు మార్పు చెందనిది. ఈరోజు ఒక రకంగా రేపు ఒక రకంగా ఉంటే అది మన స్వభావం కాదు. ఎప్పుడు కూడా ఎంత చెప్పినా ఏం చేసినా కూడా మారకుండా ఉండేటటువంటి దాన్ని స్వభావం అంటున్నారు. వినగానే చెప్పంగానే మారిపోతుంది మన స్వభావం కాదు అని. అట్లానే దీనికి ఇంకా ఉదాహరణ చెప్తున్నారు. పాము ఉంది, ఆ పాముకి కూరలు పీకారు, అది దాన్ని పడగెప్పటం దాని స్వభావం. తర్వాత ఎంత చేసినా ఏం చేసినా కూడా అలా వంకరగా నడుస్తూ పాక్కుంటూ వెళ్ళిద్ది అనమాట. అది దాని స్వభావం. స్వభావం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు మారకుండా ఉండేటటువంటిది అని చెప్పి. నీళ్లు ఉండే దాన్ని కాసేపు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాం, బాగా గడ్డగట్టిని. ఆ మంచుగడ్డని తీసుకొచ్చి కాసేపు తర్వాత బయట పెడితే అది అలానే ఉంటుందా? 10 నిమిషాలు, పావు గంట తర్వాత మళ్ళీ దాని స్వభావానికి వచ్చేస్తుంది, ద్రవమైపోతుంది. అలాగే ఏదైతే కూడా స్వభావం ఉందో అది ఎప్పుడు దాని స్వభావాన్ని అనుసరించే ఉంటుంది, కానీ అది మారదు అని చెప్పి. విసర్గ అంటే కర్మ సంగీత, మళ్ళీ మళ్ళీ శరీరాల మార్పిడికి కారణమవుతుంది కర్మ. కర్మ ఏమిటంటే ఆ కర్మఫలాన్ని అనుభవించటానికి మనం మళ్ళీ మళ్ళీ ఈ యొక్క జన్మలు తీసుకుంటున్నాం. ఈ శరీరాలు మార్పు చెందుతున్న దానికి కారణం ఏమిటి? కర్మ అని చెప్పి. నాశరహితమైనటువంటి స్వభావం అని చెప్తున్నారు ఆత్మదే. పైన చెప్పుకున్నాం నాశనం కానటువంటిది. పరమం అంటే భౌతిక సృష్టికి పైన ఉన్నటువంటిదని. నాశరహితమైనటువంటి స్వభావం దేనికి ఉంది? ఆత్మకుందది. నాశరహితమైనటువంటిది ఆత్మని. అది ఎందుకు అది శ్రేష్టమైందంటే ఈ జడం భౌతిక ప్రకృతి అంతా కూడా జడమైనటువంటిది, దీనికంటే కూడా అది శ్రేష్టమైంది. ఇంతకుముందు 7వ అధ్యాయంలో చెప్పుకున్నాము. అది ఈ యొక్క భౌతిక సృష్టిని అంతా కూడా ఈ ఆత్మ ఈ శరీర స్వరూపం తీసుకున్న తర్వాత, ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత స్థూల శరీరంలోకి అది వినియోగించుకుంటుంది అన్నిటినీ కూడా. ప్రకృతి ఎప్పుడు దాన్ని వినియోగించుకోదు. ఈ ఆత్మ శరీరం లేకుండా ఉంటే కూడా వినియోగించుకోలేదు. ఈ యొక్క ఆత్మ స్థూల శరీరాన్ని తీసుకొని ఈ సూక్ష్మ శరీరంతో ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా దాన్ని వాడుకుంటుంది అని. అందుకని జడం కంటే కూడా శ్రేష్టమైందని. అందువలన అది బ్రహ్మన్ అనేబడుతుంది. కిం తద్ బ్రహ్మ అన్నారు ఫస్ట్ అర్జునుడు. బ్రహ్మన్ అంటే ఏదైతే నాశరహితమైందో అది బ్రహ్మన్ అని. ఆత్మ ఎప్పుడైతే సూక్ష్మ రూపం ధరించి తన స్వభావాన్ని ఉపయోగించుకుందో అప్పుడు అది జీవాత్మ అంటున్నారు.
ఆత్మ ఈ శరీరంలోకి రానప్పుడు దాన్ని జీవాత్మల్ని, అది ఒట్టి ఆత్మ. సూక్ష్మంగా చాలా ఆత్మలు ఉన్నాయి అంటున్నారు యొక్క విశాల ఆకాశంలో కూడా. అవి మనకు కనిపించు. ఒక శరీరంలోకి వచ్చినప్పుడు దాన్ని జీవాత్మ అంటున్నారని. ఈ జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకోవాలని జిజ్ఞాసతోటి ఈ భౌతిక శరీరాన్ని కూడా లెక్క చేయకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుందో అప్పుడు దాన్ని ఆత్మ అంటున్నాం. శరీరం తీసుకుంది, కానీ ఈ భౌతిక ప్రపంచాన్ని అధిగమించి భగవానుడి యొక్క సేవలో చేస్తుందో అప్పుడు అది దాని స్వభావం. ఆత్మ భగవానుడి యొక్క అంశ కాబట్టి ఆ భగవానుడి సేవలో ఉండినప్పుడు ఇది అది ఆత్మ అని. ఈ చర్యలకి ప్రతి చర్యలు కలిగించేవి కర్మలని. ఎక్కడ ఏదైతే కర్మ చేస్తున్నామో దాని ప్రతిచర్య మళ్ళీ అనుభవించటానికి మళ్ళీ కర్మలు తీసుకుంటున్నామని. ఆత్మ శాశ్వతమైంది అయినా కూడా అది ఈ భౌతిక శరీరాన్ని గ్రహించి మాతృగర్భాన రావటం వలన అది ఆత్మకి జననం అంటున్నాము. దానికి జననము మరణం ఏమి లేదు. ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంది. దాన్ని జననం అని ఎప్పుడు చెప్పుకుంటున్నాము? ఈ యొక్క స్థూల శరీరంలోనికి వచ్చిన తర్వాత తల్లి గర్భం నుంచి మనం జన్మించాం, అప్పుడు దాన్ని జననం అంటున్నాము. మరణిస్తే మరణం అంటున్నాం. ఇది శరీరాలకే కానీ ఆత్మకి లేదు. కానీ దీంతో పాటు కలిసి వస్తుంది పోతుంది కాబట్టి దానిని జననము మరణం అని చెప్పుకుంటున్నామని. అధిభూతం క్షరోభావ పురుషచ్ఛాది దైవతం అది యజ్ఞోహమేమాత్ర దేహే దేహభృతాం వర. అంటే దేహదారులందు ఉత్తముడైనటువంటి ఓ అర్జున అంటున్నారు. ప్రతి సమయం మార్పు చెందే ఈ స్థూల ప్రకృతిని భౌతిక జగత్ అంటున్నారు. బ్రహ్మన్ అంటే ఎప్పుడు నాశనం కానటువంటి వారు భగవానుడు బ్రహ్మం అంటున్నారు. ఈ ఆత్మ భౌతిక ప్రపంచంలోకి ఒక శరీరాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని జీవి అన్నారు. ఆ తర్వాత అది ఈ శరీరంతో భౌతిక కార్యక్రమాలు వదిలిపెట్టి భగవత్ సేవలో ఉన్నప్పుడు దాన్ని ఆత్మ అన్నాము. తర్వాత కర్మల వలన మళ్ళీ ప్రతి కర్మలు తీసుకుంటుంటే దాన్ని కర్మ అన్నారు. ఇక్కడ ప్రతి సమయం మార్పు చెందేటటువంటి స్థూల ప్రకృతిని భౌతిక జగత్ అంటున్నారు. స్థూల ప్రకృతి అంటే మనం చూస్తున్నటువంటిది, మనం నివసిస్తున్నటువంటిది. ఈ ప్రకృతి ప్రతి సమయం కూడా మార్పు చెందుతూ ఉంది. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇలా కాలాలు మారుతూ ఉండే. ఒక్కొక్క సమయంలో మంచి వరదలు వస్తున్నాయి, లేకపోతే వేడి, లేకపోతే ఒక్కొక్కసారి ప్రకృతిలో అంతా కూడా ఒకసారి బిల్డింగ్ ఉండొచ్చు, రేపు మళ్ళీ అక్కడ ఒక ఖాళీ స్థలం కూడా ఉండొచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు మనం ఉండం, తర్వాత ఈ సృష్టిలో మనం ఉండం. అంటే ఇప్పుడు కనిపిస్తుంది, ఇంకోసారి కనిపించదు. ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇలా ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దీన్ని జగత్తు, భౌతిక జగత్తు అంటున్నారని. దేవతలంతా కూడా భగవానుడి యొక్క విశ్వరూపములోని భాగాలే. మనకెలా అయితే కళ్ళు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉండే ఈ శరీరానికి అంగాలు. ఇప్పుడు ఇక్కడ దోమ కుట్టింది అనుకుందాం, ఎమ్మటే ఇక్కడ మనసులో బుద్ధిలో ఇక్కడ కుడుతుంది అనగానే చెయ్యి వెళ్ళి అక్కడ పని చేస్తుంది. ఏం చేయాలన్నా ఎటన్నా వెళ్ళాలని అనుకుంటే కాళ్ళు అటు వెళ్తూ ఉండే. అంటే ఈ యొక్క శరీర అంగాలు మనకి కాళ్ళు, చేతులు ఇవి అన్నీ ఎలా అవి పనిచేస్తున్నాయో అలాగే ఈ యొక్క దేవతలంతా కూడా భగవానుడి యొక్క విశ్వరూపములోని భాగాలే. ప్రతి జీవి యొక్క హృదయంలో నివసిస్తున్నటువంటి వారు పరమాత్మ, ఆది పురుషుడు అని చెప్తున్నారు. ఆ భగవానుడే పురుషుడు. ఆయన తప్ప ఇంకా ఈ సృష్టిలో, ఈ జగత్తులో ఎక్కడ కూడా ఇంకా ఏ లోకంలో కూడా పురుషుడు అనేటటువంటి పదానికి భగవానుడికి మాత్రమే వర్తిస్తుందని చెప్పి ఈ పరమాత్మ ప్రతి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వారి భగవానుడు నేనేనని చెప్తున్నారు. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేభరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైనా సరే శరీరాన్ని వదిలేసేటప్పుడు అంతకాలేచ మామేవ స్మరణ్ అంటే శరీరాన్ని వదిలే సమయంలో అని చెప్పి నన్ను మాత్రమే స్మరిస్తూ ఉంటారు. నిస్సంశయంగా అంటే సందేహం లేకుండా నా దివ్యధామానికి వస్తారు అని చెప్తున్నారు భగవానుడు. ఎవరైతే ఎంత తేలిక శరీరాన్ని వదిలే ఇంతకుముందు పూర్తి జీవితం ఏమైనా చెయ్యి, ఎంత పాపాలు చేసావు ఏంటి అసలు అది ఏమి లెక్కలేదు, సంబంధం లేదు. ఇక్కడ ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆ భగవానుని కానీ స్మరణ చేశామో అప్పుడు తప్పకుండా ఆయన ధామానికి వెళ్తామంటున్నాం. అది ఎలా వచ్చింది మనకి? పూర్తి జీవితం యొక్క శరీరం కోసం పిల్లలు, భార్య, ఇళ్ళు, భర్త, సంపాదన, నాది నావారు అనేటటువంటి ఆలోచనలు గడిపాము.
ఈ భౌతికమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి ఈ భౌతిక సృష్టి ఆలోచనలోనే ఉండాం. అది ఎలా అప్పుడు మనకి గుర్తొచ్చిద్ది? అది రాదు కదా. అది గుర్తు రావాలంటే మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు ఏ స్వభావంలో ఉండామో, ఎవరి సహవాసం చేస్తున్నామో దాన్ని బట్టి కూడా మన స్వభావం మారటము, మనకు చివరి దశలో కూడా గుర్తుకు రావటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి, అందుకని సాధు పురుషుల యొక్క సాంగత్యం, సద్గురువుని ఆశ్రయించి వారి సాంగత్యం చేస్తేనే మనకు ఆ భగవానుడు చివరి దశలో గుర్తుకు రాకపోయినా ఇంతకుముందు చేసుకున్నటువంటి బ్యాలెన్స్ అన్నా ఉంటుంది, అదన్నా ఉపయోగపడిద్ది అని. ఆ భగవానుడిని నిరంతర స్మరణ చేయటం వలన భగవానుడు ఆ చివరి దశలో గుర్తొస్తారంటున్నారు. లేదు భగవానుడిని ఎప్పుడు బాల్య దశ నుండి కానీ యవన దశ నుండి కానీ భగవత్ సేవ పూజ లేదు, ఆలయానికి వెళ్ళటం లేదు, సాధు సాంగత్యం లేదు, భగవద్గీతను చదవలేదు, చూడలేదు, ఎన్నో మన ఇష్టమైనటువంటి సుఖభోగాలని కష్టాలని అనుభవిస్తూ ఆ తర్వాత చివరి దశలో రమ్మంటే అది అసాధ్యమైనటువంటిది అనమాట. అందుకని మనం ప్రతిరోజు కూడా ఆయన నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి, పూజించాలి. మరి భగవానుడి యొక్క పవిత్ర నామాలని, లీలల్ని గానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా మనకి ఏకాగ్ర బుద్ధి పెరిగిద్ది అంటున్నారు భగవానుడి పైన. ఇలా ప్రతిరోజు నిత్యం చేస్తూ ఉండటం వలన, ఆ నియమం ప్రకారంగా ప్రతిరోజు జపం చేయటం వలన శరీరము బుద్ధి కూడా పవిత్రమైనప్పుడు కృష్ణుని ధ్యానించకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేము అని. అంటే ఇది సాధన మీద ఆధారపడి ఉంది అని. ఆ విధంగా వర్తించేటటువంటి వ్యక్తి యొక్క ఆత్మ నిజమైనటువంటి అంటే ప్రతిరోజు సాధన చేస్తూ, నామజపం చేస్తూ, లీలల్ని వర్ణిస్తూ, శ్రవణం చేస్తూ ఇలా ఉన్నటువంటి ఆత్మ కృష్ణ చైతన్యాన్ని తిరిగి పొందుతుందని. అప్పుడు ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. అంత్యకాలంలో నిస్సహాయ స్థితిలో అస్థిమితమైనటువంటి మనసులో కూడా అప్పుడు ఎలా ఉంటుంది? కలవరపడదంటున్నారు. నాది, నేను, నావారు అనేటటువంటి మాయలో వెళ్ళకుండా అది కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటుంది అని. ఆ మాయకు దూరమైందని. ప్రతిరోజు మనం జీవితంలో సాధన చేస్తూ భగవత్ సేవ చేస్తూ ఉంటే లాస్ట్గా అర్థం ఏమిటంటే దాని సారం అంటే అంత్యకాలములో కూడా మనం అసహాయ స్థితిలో కూడా ఇవి మనల్ని చుట్టుముట్టి ఉండవని, ఆధ్యాత్మిక సేవలో ఉండాలి అని. ఆ తర్వాత ఇలా అంత్యకాలములో ఆ భగవానుని స్మరించటం వలన ఎక్కడికి వెళ్తారు? భగవద్ధామం వెళ్తున్నారు. ఎలా? ఆ భగవానుడి యొక్క పార్షదుల సంరక్షణలో ఆ పుష్పక విమానం మీద కూర్చొని ఆ దేవతా లోకాలలో నుంచి అలా విమానాన్ని తీసుకెళ్తుంటే ఈ దేవదూతలు వీరికి సేవలు చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ప్రతి వారు కూడా పూల వర్షం కురిపిస్తూ దుందుబులు మోగిస్తూ ఉంటారని చెప్పి ఈ ఆత్మ ఇంత సంతోషంగా భగవద్ధామానికి వెళ్ళిద్ది అని చెప్పి అలా ఎంత మంచి సౌకర్యాన్ని ఇచ్చారు భగవానుడు. మనకి గురువుల్ని పంపించి భగవద్గీతని చెప్పి చక్కగా ఈ విధంగా కానీ మీరు నడుచుకున్నట్లయితే నా దగ్గరకు వస్తారని చెప్పి అలా నడవలేదు అయితే మనము ఆ యమధర్మరాజు యొక్క దూతలకి చేతిలో పడి మనం వారు ఈడ్చుకెళ్తూ ఉంటారంటున్నారు. ఆ యమపాశం వేసి ఆ రాళ్ళు, కంకర రాళ్ళు, అది ముళ్ళుతోటి కూడినటువంటి స్థలాల మీద నుంచి అలా ఈడ్చుకొని వెళ్తూ ఉంటారని. ఈ శరీరం ఇక్కడే ఉంది. ఏ శరీరానికి నొప్పి తగులుతుంది? ఏ శరీరం అయితే సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. శరీరంతో ఏం జరగటంలా, ఈ స్థూల శరీరంతో ఈ లోపలి మనసు, బుద్ధి, అహంకారం ఈ ఇంద్రియాలను ఉపయోగించి పని చేపిస్తుంది. కాబట్టి ఈ భౌతికమైనటువంటి శరీరం ఇక్కడే పడిపోయింది. ఇది అగ్ని సంస్కారం అయిపోయింది. ఇక్కడ పోయిన తర్వాత తీసుకెళ్తుంది దాన్ని సూక్ష్మ శరీరాన్ని. ఈ శరీరం అనేకమైనటువంటి బాధలు పడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నరకయాతనలు, యమయాతనలు పడటము, ఆ తర్వాత మళ్ళీ మనం ఎలా కర్మ చేసామో అలా జన్మ తీసుకోవాలంటే ఏ జన్మ తీసుకోవాలో అక్కడ మన కర్మను బట్టి నిర్ణయించిన తర్వాత దాని ఆహారం ఏంటో అక్కడే అలవాటు చేసి పంపిస్తారని చెప్పి ఈ జన్మలో మానవ జన్మ తీసుకున్నప్పుడు మంచిగా అన్నం తింటున్నాం, రొట్టెలు తింటున్నాం, మరి హల్వా తింటాం, పూరీలు, ఏదైనా సరే మంచి మంచి పదార్థాలు తింటున్నారు. ఆ నెక్స్ట్ తర్వాత మనం చేసినటువంటి కర్మలకి ఏ జన్మ అయినా సరే వచ్చింది. ఆ జన్మలో అప్పుడు అది తినాలి. మనం తినాలంటే ఈ జన్మలో ఇది తిని ఉండాం, అది అలవాట్లేదు, తినలేము. అందుకని అక్కడే మనకి కొట్టి దాంట్లోనే పడేస్తారని చెప్తున్నారు. ఏదైతే మనం తినాలో
దాన్ని అక్కడ అలవాటు చేసి మనల్ని ఈ భూమి మీదకి పంపిస్తారు అని చెప్పి. ఇంత కఠినమైనటువంటివి తీసుకోవటం అవసరమా? భక్తి మార్గంలో రావటం చాలా కఠినం, నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, వ్రతం ఉపవాసం ఉండలేకపోతున్నాం అనుకుంటున్నాం. భక్తి మార్గం ఆచరణ చేస్తూ ఉంటే కష్టం ఏమీ లేదు, ఎందుకంటే తేలికైనటువంటి మార్గం ఏమీ లేదు. అన్ని మామూలు వారు చేసేది, భక్తులు చేసేది కూడా ఒక్కటే, కానీ మధ్యలో ఉన్నటువంటి తేడా ఒక్కటే. సద్గురువుని ఆశ్రయించటం, తర్వాత నాది నేను అనుకోకుండా ప్రతిదీ కూడా భగవానుడిది అని చెప్పి ఇలా ఈ మార్పు చేసుకుంటే ఎంత మంచిగా భగవద్ధామం వెళ్తున్నాం. ఎప్పుడైతే నాది నేను అని అనుకుంటామో అప్పుడు యమలోకానికి వెళ్తున్నాం. మనం యమలోకానికి వెళ్ళాలా, భగవద్లోకానికి వెళ్ళాలా మనం నిర్ణయించుకొని వెళ్తే ఇక్కడ మన కష్టాలు అన్నీ కూడా దూరం అవుతాయి. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే ఓ కౌంతేయ, మానవుడు శరీరాన్ని విడిచే సమయంలో ఏ ఆలోచనలో ఉంటాడో ఆయా స్థితులకి తప్పకపోతాడంటున్నారు. నన్ను అంతకాలేసి మామయ్యమంటే నన్ను స్మరిస్తే నా లోకానికి వస్తారని చెప్పారు భగవానుడు. ఈ కింద చెప్తున్నారు ఏ ఆలోచనలతో ఉంటారో చివరి దశలో ఆయా విధంగానే ఆయా స్థితులకి పోతారని చెప్పి. పూర్తి జీవితం ఏ ఆలోచనలతో ఉన్నారో ఆ ఆలోచనలన్నీ కూడా చివరి దశలో చుట్టుముట్టు ఉంటున్నాయి అని చెప్పి. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా మన మనసు పైన ముద్రించబడి ఉంటుందని, అది చివరి సమయంలో వస్తుంది మన ముందుకని చెప్పి. అప్పుడు భగవానుడు గుర్తు రావటం చాలా కష్టం. జీవించుండప్పుడు గుర్తు రాలేదైతే ఆయన తర్వాత ఏం గుర్తొస్తారు మనకి? అందుకని ఈ శరీర పోషణ నాది నేను అనేటటువంటి ఇంద్రియ భోగాలను వదిలిపెట్టి ఆయన పైన దృష్టిని ఉంచాలి అని చెప్పి. మనం చేసే కార్యాలు ఏవైనా కూడా అవి మనం చేసే సాంగత్యం పైన ఆధారపడి ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నవే. మళ్ళీ అలానే దీనికి రాజైనటువంటి జడభరతుణ్ణి ఉదాహరణగా తీసుకోవచ్చని చెప్పి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టారు. తర్వాత భార్య పిల్లల్ని రాజ్యాన్ని చక్రవర్తియుండి కూడా అన్నీ వదిలిపెట్టి ఆ యొక్క అడవులకు వెళ్ళి ఆ ఋషుల యొక్క ఆశ్రమాల్లో ఉంటూ సేవ చేసుకుంటూ ఆ కందమూల ఫలాలను తింటూ అక్కడ ఉన్నటువంటి ఆయన ఆ చివరికి లేడి పిల్లని చూసి దయా జాలి కలిగి దాన్ని తీసుకొచ్చి దాని మీద అధికంగా ప్రేమ మోహం కలిగి ఉండటం వలన మరణ సమయంలో కూడా అదే గుర్తుకు రావటం వలన ఆ తర్వాత ఆయన లేడై జన్మించాల్సి వచ్చింది అని. అంటే ఆ లేడి పిల్లతోటి ఎంతకాలం సహవాసం చేశారో, దాని మీద ఆసక్తి కలిగి ఉండారో అంతకాలం మళ్ళీ లేడి జన్మలో ఆయన జీవించాల్సి వచ్చింది. ఈ యొక్క భరత మహారాజుగా ఉన్నప్పుడు చాలా భక్తుడు కాబట్టి ఆయనకి పూర్వజన్మ స్మృతి ఉంది, జ్ఞానం ఉంది. ఆయనకు తెలిసింది నేను ఇలా రాజుని అని చెప్పి. ఈ తర్వాత ఇప్పుడు నాకు నేను ఈ లేడి పిల్ల మీద ఎక్కువ మమకారం పెంచుకోవటం వలన లేడి జన్మ వచ్చిందని చెప్పి ఆ తర్వాత ఆ లేడి జన్మ శరీరం మీద ఏ మోహం లేకుండా విరక్తిగా ఉండి ఆ కొండ గుహల్లో ఉండి ఆ సముద్రం అక్కడ నది నీళ్లు తాగుతూ ఏదైనా జీవనం గడపటానిక తిని అలా ఎన్ని రోజులైతే దాని మీద మోహం చెందుండాడో అన్ని నెలల పాటు ఆ యొక్క లేడి శరీరంలో ఉండారు. తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత మోక్షానికి వెళ్ళారా? లేదు, ఇంకా ఉంది కర్మ అని చెప్పి ఆ తర్వాత బ్రాహ్మణ ఇంటి మళ్ళీ పుట్టారు ఆయన. తర్వాత కూడా మళ్ళీ భరతుడే అనే పేరు వచ్చింది ఆయనకి. అప్పుడు కానీ తర్వాత మోక్షానికి వెళ్ళారు. అంటే ఇక్కడ మనం యం వాపి స్మరణ భావం అనేటటువంటి దానికి చెప్తున్నారనమాట. అందుకని మనకి ఎలా అయితే మనం జీవనంలో చేశామో అవే గుర్తుకొస్తాయి. అందుకని మంచి పనులు చేయటము, భక్తి చేయటము, మంచి వారి సహవాసం చేయటము, భగవానుడు మళ్ళీ మళ్ళీ తిప్పి అవే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంత ముఖ్యమైనటువంటి వాటిని మనం అర్థం చేసుకోలేము. భౌతికమైనటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉండటం వలన భగవానుడు ఎంత చెప్పినా కూడా మనకి ఇవి లోపలికి వెళ్తల్లా తీసుకోలేకపోతున్నాం. అందుకని ఈసారన్నా ఇది ఈ విధంగానన్నా అర్థం చేసుకుంటారు, ఈ విధంగానన్నా అర్థం చేసుకుంటారని భగవానుడు వాటిని మళ్ళీ వినిపిస్తున్నారనమాట. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అంత్యకాలంలో ఎలా స్మరణ చేస్తే అలా వస్తారని, యం వాపంటే ఏ భావంతో నన్ను ఉంటారో వారికి అదే స్థితిని కలిగిస్తానని. ఇప్పుడు మంచిగా ఉండాలంటే కూడా ఎలా అంటే అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన అని చెప్తున్నారు. అంటే పైన చెప్పింది ఎలా అంటే భగవానుడికి సమర్పితమై ఉండాలి. ఈ మనోబుద్ధులు పెడదారి పట్టకుండా
ఉండాలంటే నిరంతరం అభ్యాసం ద్వారానే నన్ను స్మరిస్తూ ఉంటారు అని. ఎప్పుడైతే నిరంతరం స్మరిస్తూ ఉంటామో అప్పుడు ఆయన్ని చేరుకుంటారని. పరమపురుషుడైనటువంటి నా దివ్యధామాన్ని చేరుకుంటారు. అర్థం ఏంటంటే కృష్ణ భగవాను యొక్క పవిత్ర నామ జపం నిరంతరం సాధన వలన దృష్టి భౌతిక కార్యకలాపాల నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్ళిద్ది. ఎందుకు జపం చేయాలి ప్రతిరోజు అంటే ఇది అర్థం చెప్తున్నారు. అలా జపం చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఈ భౌతిక కార్యాల నుంచి మనసు మళ్ళీ ఆధ్యాత్మికత వైపు వెళ్ళిద్ది, ఆలోచన చేసిద్ది. భగవద్గీత చదవాలని, చదివింది అర్థం చేసుకోవాలని, తర్వాత గురువులను ఆశ్రయించాలని, ఇలా ఇంకా ఆశ్రయించిన తర్వాత మనం జపం చేస్తున్నాము. కానీ పైకి మాత్రమే వచ్చాం. ఇక్కడ ప్రతిరోజు జపం చేయటం వల్ల ఆత్మశుద్ధి అయ్యి నిజంగా గ్రహిస్తామన్నమాట. అక్కడ శ్రద్ధతోటి తెలుసుకోవాలనేటటువంటి ఈ జ్ఞానం తెలుసుకోవాలనేటటువంటి ఆశతోటి, ఆతృతతోటి అప్పుడు ఈ జ్ఞానాన్ని భగవానుడి వైపు మన మనసు వెళ్ళిద్ది అని. నాణ్యగామిన అంటే ఎవరి మనసు అయితే స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధితోటి భగవత్ సేవను ఆశ్రయించిందో అతని యొక్క ఈ యొక్క భజన చేయటం అతని స్వభావం అయిపోతుంది అంటున్నారు. ఇంతకుముందు స్వభావం ఏమిటంటే ఏం చెప్పుకున్నాం, మార్పు చెందదు అని చెప్పి. ఇక్కడ భగవద్ భజన ప్రతి సమయం కూడా చేస్తూ ఉంటే ఆ జపం చేయటం వలన, భగవత్ సేవ చేయటం వలన ఈ మార్పు చెందనటువంటి స్వభావం కూడా ఇక్కడ మార్పు చెంది ఆ భగవన్మయమైపోయిద్ది, ఆయన సేవలో ఉంటుంది. ఇది స్వభావం అని. ఇంకా భగవానుని తప్ప ఇంకా ఏమీ ఆలోచించలేరు. ఎప్పుడైతే స్వభావం అయిపోయిందో భగవద్భక్తి చేయటము, ఆ తర్వాత ఈ యొక్క భౌతిక సృష్టిలోనిదేది కూడా ఆలోచించరు. అప్పుడు వారి యొక్క ఇంద్రియాలన్నీ కూడా వారి వశంలో ఉండయని. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంద్రియాలు మన వశంలో ఉండయని ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు? నేను భక్తి చేస్తున్నాను అని అనుకుంటున్నాం ప్రతి వారిని. మన దాన్ని మనం అంటే ఎప్పుడైతే భౌతికమైనటువంటి మనసులోకి రాకుండా ప్రతి సమయం కూడా భగవత్ సేవలోనే మనసు నిమగ్నమై ఉంటుందో, అంటే ప్రతి సమయం సాధు సంతుల్లాగా ఈ యొక్క తపస్సు చేసుకునే వాళ్ళలాగా ఎప్పుడు కూడా మనం ఇల్లు వాకిలి లేని అటువంటి వారైతే భగవద్ భజనలో మునిగి ఉంటారు. ఇప్పుడు గృహస్థగా ఉంటే నేను ప్రతి సమయము ఆ భగవద్ భజనలో మునిగి ఉంటే మరి ఇది జీవనం నడిచేది ఎలా కూడా అనుకోవచ్చు. ఇక్కడ దీనికి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. నువ్వు ప్రతి పని కూడా చేసుకుంటూ నీ మనసులో ఆయన స్మరణ ఉండాలి, ప్రతిదీ కూడా ఆయన కోసం అన్నట్టు చేయాలి. ఇలా చేస్తే గృహస్థు సన్యాసిగా ఉండి చేసేదానికంటే కూడా ఎక్కువేనని చెప్తున్నారనమాట. అంటే నీ మనసులో ఆయన ఆలోచనలు ఉండాలి. ఇలా నీ స్వభావం మారిపోయినప్పుడు అప్పుడు నువ్వు భక్తి మార్గంలో ఉన్నావు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఇంద్రియాలన్నీ కూడా మన వశంలో ఉంటాయి. ఎప్పుడైతే భక్తి చేయటం స్వభావం అయిపోయిందో మనకి, అప్పుడు మన ఇంద్రియాలు మన వశములో ఉండయి అని. ఎప్పుడు దాకైతే మనకి ఇది స్వభావం అవలేదో, దాని మీద రుచి పెరగటం లేదో, అప్పుడు ఇంకా మన ఇంద్రియాలు మన వశంలో లేవని అర్థం చేసుకోవాలని. కవిం పురాణమను శాసితారం అనోరణీయాం సమనస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. అంటే దేవాది దేవుని ప్రతి సమయం కూడా ఎలా ఆలోచించాలంటే అనాది రూపుడు ఆయన. అనాది అంటే ఆయనకి ఆది అనేటటువంటిది ఉంటే అంతము ఉంది అని. ఆదే లేనటువంటి దానికి అంతము లేదు. అందుకని ఆయన అనాది పురుషుడు, సర్వజ్ఞుడు, అన్నీ కూడా తెలిసినటువంటి వారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసినటువంటి వారు. అలాగే 14 భువనభాండాలు ఉన్నాయి. వాటిల్లో ఈ ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క భువనభాండం ఏలుకులాడుతుందని చెప్తున్నారు. ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క భాండం ఉందని చెప్పి, భువనభాండం ఉందని. అలాంటి ప్రతి సృష్టిలో కూడా ఏం జరుగుతుందో కూడా తెలుసు పరమాత్మకి. ఏ ప్రాణి, మానవుడే కాదు, పశుపక్షులు కూడా భగవానుని ప్రార్థిస్తున్నాయి వాటి కష్టం వచ్చినప్పుడు కూడా. అంటే ప్రతి జీవిలోది కూడా ఆయన వింటున్నారు, చూస్తున్నారు. అంటే ఆయన సృష్టికర్త, సృష్టికి పాలనకర్త, నియామకుడు, ప్రతిది కూడా ఆయన నుంచే వచ్చింది అని చెప్పి ఈ సృష్టి పాలన పోషణ చేసేటటువంటి వారు కూడా వారే. ఎలా? విష్ణోస్తు త్రీణి రూపాణి అని. ఈ భగవానుడు ఇక్కడ
3 రూపాలు తీసుకున్నారు విష్ణులాగా అని చెప్పి. ఇది చెప్తా ఉంటే సమయం చాలా తీసుకుంటుంది. కారణోదకశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి అని ఈ 3 విష్ణువుల వలన ఈ సృష్టి అంతా కూడా నడుస్తుందని చెప్పి, పురుషుడు అంటే ఈ వీరిని విష్ణువుని పురుషుడు అని చెప్తున్నారని చెప్పి, అట్లా అని సర్వ సంరక్షకుడు అంటే దీన్ని సృష్టికర్త అయ్యారు, ఆయనే పోషణకర్త అయ్యారు, లయకర్త కూడా అయ్యారు. ఈ సృష్టికి అంతటికి కూడా సర్వ సంరక్షకుడు ఆయనే. అతి సూక్ష్మమైనటువంటి దానికన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు అంటున్నారు. అణోరణీయ మహితో మహీయాన్. ఆయన కంటే సూక్ష్మమైనటువంటి వారు లేరు, ఆయన కంటే పెద్దవారు లేరు. అతి పెద్ద దాంట్లో కూడా ఆయన పెద్దదైనటువంటి వారు. అతి సూక్ష్మమైనటువంటి దాంట్లో అంటే ఇంత చిన్న మనకి కంటికి కనపడినటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా ఉండే, వాటి లోపల కూడా ఉన్నారంటే పరమాత్మ. అవి తిరుగుతున్నాయి, కదులుతున్నాయి అంటే జీవించి ప్రాణం ఉంటేనే. అంటే అంత చిన్న దాంట్లో అతి సూక్ష్మమైనటువంటి దానికంటే కూడా సూక్ష్మమైనటువంటి వారని చెప్తున్నారు ఆయన. ఇది భయంకరమైనటువంటిదా అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నటువంటిది ఈ మాయనే. భగవానుడు యొక్క తేజం ఉంది కదా, దాని ప్రకాశంతో దహింపజేసిద్ది అని చెప్పి, కాల్చివేసిద్దని. ఇలా అంటే అంత శక్తి కలిగినటువంటి వాడు భగవానుడు అని చెప్పి. నియామకుడు ఆయన, చింతింప నలివిగానటువంటి వాడు, సర్వజ్ఞుడు, సృష్టికర్త, అతి సూక్ష్మమైనటువంటి కంటే సూక్ష్మమైనటువంటి వాడు, పెద్దదానిలో పెద్దదైనటువంటి వాడు భగవానుడు. ఈ యొక్క ప్రకాశం అజ్ఞానంతో నిండినటువంటి యొక్క దీనిలో ఆయన యొక్క తేజము అంటే అంత తేజం కలిగినటువంటి వారని చెప్తున్నారు. ఆ తేజంతో ఈ అజ్ఞానము యొక్క అంధకారం మొత్తం కూడా దహింప చేసేటటువంటి వాడని. ఇట్లా భగవానుడిని కానీ మనము ధ్యానిస్తూ ఉంటే ఆయన్ని తప్పకుండా చేరుకుంటాము, ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడతాము. ఇలా భగవానుడిని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, స్మరణ చేయాలి. ప్రయాణకాలే చ మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అంటే ప్రయాణ కాలంలో చాలా భయంకరంగా ఉంటుందంటున్నారు యొక్క శరీరం లోపల నుంచి ఆ ప్రాణవాయువు పోవటానికి. ఎందుకంటే దీంతో సాంగత్యం చేసి ఉండటం వలన ఇంకొక శ్వాస తీసుకోవాలి అని చెప్పే కోరికతోటి ఇది దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో మనసు కూడా చెదిరిపోతుంది. అది భయంకరమైనటువంటి భయం కూడా కలుగుతుంది. దానికి భయం అంటే భయానికే భయం కలిగించేది ఏంటి అంటే మరణ భయం అంటున్నారు. దానికంటే మించిన భయము జీవిలో లేదు అని చెప్పి, అలాంటి సమయంలో మనసు తికమకైపోయి ఇది అటు ఇటు పరిగెడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా స్థిరంగా ఉంటుంది? ప్రయాణకాలేసే మనసాచలేనా అంటే అది స్థిరంగా ఉండలేము, భగవానుని స్మరించలేము. అది అలా చెయ్యాలి అంటే ఎలా చేయగలుగుతాము దాన్ని? అలాంటి మనసుని భయపడే అటు ఇటు పరిగెడుతుంది. తర్వాత కఫవాయువు పిత్తాలు అడ్డం పడుతున్నాయి, మనం మాట్లాడలేము. పిలుస్తున్నారు మన వారంతా కూడా చుట్టూ చేరి, ఫలానా వచ్చారు చూడు, నేను వచ్చాను, నా పేరు ఫలానా, నాకు గుర్తుండానా, అమ్మ నాన్న ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి బంధువులు వారి బంధువులు పిలుస్తున్నారు. అని లోపల నుంచి రావాలని అనుకుంటుంది, కానీ అది ఆ సౌండ్ బయటికి తీసుకురాలేరు. నన్ను గుర్తుపట్టావా, ఒకసారి కళ్ళు తెరువు, ఫలానా ఫలానా అని మాట్లాడుతూ ఉంటాం చుట్టూ చేరి అక్కడ. ఇది ఆత్మ ఇంకా ఎక్కువ వినాలి రావాలి అనేటటువంటి తపంలో శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేక అది ఎంతో బాధపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ మన మాటలేంటదా, అది అక్కడ చివరి దశలో బాధపడతా ఇప్పుడు ఎలా భగవానుని స్మరణ చేసుకోవాలా? నిజంగా అయితే మనం ఆ చుట్టూ చేరి దానికి ఇంకా సహాయం చేయాలి. కనీసం చెవులోనైనా సరే ఈ భగవన్ నామం కానీ పడితే అట్లా అయినా కూడా మోక్షం వచ్చిద్దని. అందుకని నేను వచ్చాను ఫలానా డికానా అని ఇట్లాంటివేమి మాట్లాడకుండా మనం కానీ ఎప్పుడైనా సరే వారి స్థితిలో ఆ ప్రయాణ కాలంలో ఉన్నటువంటి వారి దగ్గర కానీ ఉంటే అక్కడ భగవన్ నామం చెయ్యాలి. పెద్దగా భగవన్ నామం ఆయన వారి చెవుల దగ్గరికి వెళ్ళి ఆ ఇన్న పడేటట్టు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి మనం భగవత్ స్మరణగాని చేస్తూ ఉన్నట్టే నామం చేస్తూ ఉంటే ఆ విధంగా వారికి కొంచెం సహాయం చేసినటువంటి వారు అవుతాం.
ఆ విధంగా మనం వారికి ఏదో ఒక్క నామం చెవిలో పడితే కూడా మోక్షం పొందటానికి అవకాశం ఉందన్నమాట. ఇలా రావాలి, స్థిరంగా ఉండాలి అంటే మనసు నిరంతరమైనటువంటి భక్తియుక్త సేవ ద్వారానే అది సాధ్యమయ్యిద్ది అని. ఆ నిరంతరమైనటువంటి భక్తియుక్త సాధన చేసినటువంటి వాడు చివరి దశలో అసహాయ స్థితిలో ఉండా కూడా, అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, ఒక తల్లి తన శిశువు మీద ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది. ఆ పిల్లవాడు ఏ స్థితిలో పాస్ చేయొచ్చు, మలమూత్ర విసర్జనలో కూడా వాడిని తీసుకొని ఆప్యాయంగా అంతా కూడా క్లీన్ చేసుకొని తల్లి వాడిని ముద్దులు పెట్టుకుంటుంది అన్నమాట. అలా తల్లి ఎలా అయితే స్థితిలో కూడా తన బిడ్డను తీసుకుంటుందో, అలాగే ఇక్కడ భగవానుడు నిరంతరంగా ఆయన్ని స్మరణ చేస్తూ ఉంటే మనం ఆ నిస్సహాయ స్థితిలో ఈ కపవాయు పిత్తాలు అడ్డం పడి మనం అక్కడ స్మరణ చేయలేకపోతున్నా, మన మనసు చెదిరిపోతున్నా కూడా భగవానుడు మన దగ్గరకు వస్తారు, మనల్ని తన దగ్గరికి తీసుకెళ్తారు అని చెప్పి. ఎందుకంటే నిరంతర సాధన చేసి ఉంటున్నారు కాబట్టి. ఆ సాధనలో మనం తప్పకుండా నిరంతర సాధన చేసినటువంటి వారి మనసు నిశ్చలంగా ఉంటుంది. ఒకవేళ అంత దాకా రాలేకపోయినా కూడా, అసహాయ స్థితిలో కూడా భగవానుడు దరి చేర్చుకుంటారని. ఇంత మంచి భగవానుడు ఈయనకంటే కూడా ఎవరు ఈ సృష్టిలో లేరు మనల్ని కాపాడేటటువంటి వారు. కృష్ణ నీ నామమే నాకు తోడు అని చెప్పి, నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ, నన్ను వీడని జంట నీవే కృష్ణ అని చెప్పి, నీవు తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని భగవానుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరణ చేయటం వలన మనకి కలిగే ఫలితం ఏమిటంటే, అంత్యకాలములో మనం మనసును నిలుపుకోలేకపోయినా కూడా మన దగ్గరికి భగవానుడు వస్తారు, మనల్ని తన ధామానికి తీసుకెళ్తారు అని చెప్పి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే భగవానుడి యొక్క పాదపద్మాలపై మనసు లగ్నమైందంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఆ వలలో చిక్కుకున్నటువంటిది ఎలా బయటికి పోలేదో అలాగే మన మనసు కూడా ఇంకా ఎటు వెళ్ళకుండా, ఏ ఆలోచన లేకుండా ఉండప్పుడు మనం అనన్యమైనటువంటి భక్తిలో ఉండామని ఇప్పుడు దాకా చెప్పారు. అనన్యమైనటువంటి భక్తి ఉండాలి, అనన్య చేత సతతం చెబుతున్నారు ఇక్కడ. సతతం అంటే ఎల్లప్పుడూ కీర్తించటం వలన, యో మాం స్మరతి నిత్యశః, నిత్యము నన్ను స్మరించటం వలన నన్ను సులభంగా పొందుతారు అని చెప్పి, నేను సులభంగా దొరుకుతాను వారికి, అంత కష్టమేమి లేదు. ప్రతి పని భగవానుడు మనకి నోరు ఇచ్చారు. ఈ నోటితోటి అనవసరమైనటువంటి భౌతికమైనటువంటి మాటలు ఉదయం నుంచి పడుకునేదాకా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ కూడా మనల్ని నరకానికి తీసుకెళ్ళేటటువంటివి. దాంట్లో భగవానుడి కోసం ఒక్కటి కూడా లేదు. అదే యొక్క నాలుకతోటి నోటితోటి భగవత్స్మరణ, పక్వారితో మాట్లాడండి, భగవానుడి గురించి చెప్పండి. ఇంకేదైనా చూస్తున్నారు అనుకుంటున్నారంటే భగవద్ ఆలోచన. ఇది ఇలా చేస్తూ ఉంటే మనము భగవద్ధామానికి వెళ్తాము అని చెప్పి. అనన్యమైనటువంటి భక్తి అంటే అది నిత్యయుక్తస్య యోగినః, యోగి అయినటువంటి వాడు నిత్యము తప్పకుండా నన్ను ప్రార్థిస్తూ ఉంటాడు, నా యొక్క స్మరణలో ఉంటాడు. అటువంటి వారికి నేను సులభంగా దొరుకుతాను. అంతేగాని ఊహించే జ్ఞానం చేతగా, అంటే ఇక్కడ భక్తుడయ్యాడు ఇక్కడ, కానీ మనసు దాని మీద ఇంకా నిలబడటం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు, కొంచెం ఏదైనా ప్రలోభం పెట్టంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లాభం లేదు, ఏం కలిసి రాలేదు, అన్నీ కష్టాలు వస్తున్నాయని, లేకపోతే ఫలానా అయ్యిందని చెప్పి పక్కన వారి మాటలు విని, దీనికి ఈ భక్తి కంటే కూడా ఇంకా ఈ ఫలానా దేవీ దేవతల భక్తి చేస్తే మంచిది, నేను త్వరగా నాకు కలిసి వచ్చిద్ది అని చెప్పి ఇలా అనుకొని పెడదారి కూడా పడతాడు అని. అలా పెడదారి పట్టకుండా ఉండాలంటేనే ఈ అనన్యమైనటువంటి భక్తిలోకి రావాలి. ఈ అనన్యమైనటువంటి భక్తిలోకి వచ్చినటువంటి వాడు ఈ కర్మకాండల చేత మోహములు వాడు స్వర్గ సౌకర్యాలు ఇస్తానన్నా కూడా ఆసక్తి చెందడు. ఇతర దేవీ దేవతల ఆరాధన చేత, అంటే దేవీ దేవతలను ఆరాధించటం వల్ల తనకు వరాలు వచ్చినాయో సుఖాలు వచ్చినాయో ఏదైనా సరే ఆ వచ్చే వాటికి కూడా ఆకర్షింపబడక నిశ్చల చిత్తంతోటి ఎప్పుడు కూడా భగవత్ సేవ చేసే అదృష్టవంతులు నిష్కళంక భక్తి చేస్తారు. ఇంతకీ అర్థం ఏమిటంటే, దేన్ని కూడా ఆశించకుండా, ఏ దేవీ దేవతలను కూడా
భగవానుడితో సమానం అనుకోరు. వారంతా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు సమానం కాదు. ప్రతి అంగం ప్రతిదీ అది దాని పని అది చేస్తుంది. అన్నీ ఇంపార్టెంటే, కానీ మెయిన్ ఏంటి మనకి హృదయం. అలాగే భగవానుడు హృదయం, ఇవంతా దేవీ దేవతలంతా కూడా వారి అంగాలని చెప్పి, అందుకని మెయిన్గా మనము భగవత్ సేవ చేయాలి అంటే, నిష్కళంక భక్తి చేయాలంటే ప్రతివారు కూడా భగవానుడి కిందే, ఈ అందరికీ కూడా యజమాని భగవానుడు అని తెలుసుకున్నప్పుడు భగవత్ సేవలో ఉంటారు అని. దీనికి నదనం నా జనం నా సుందరీం నా కవితాం అంటే నాకు ఏది వద్దు, భగవానుడి యొక్క పాదపద్మాల ఆశ్రయం తప్ప నాకు ఏది వద్దు అనుకున్నప్పుడు మనం నిజమైనటువంటి అనన్య భక్తిలో ఉండాము. ఏం కష్టం, ఆ కష్టం కష్టంలాగా అనిపించదు, కష్టం కనపడదప్పుడు భక్తుడికి. ఆయన భక్తి అనేటటువంటి ఆనందంలో ఉన్నప్పుడు ఇక కష్టం అసలు ఇంకా అది కష్టం శరీరానికి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము కష్టాలు కలిగేది మనసు ద్వారా శరీరానికి కలిగే, ఏదైనా శరీరానికి కష్టం కలిపినప్పుడు అది మనసు అనుకొని మనకి కష్టం అనుకుంటున్నాము. మనసును కూడా అధిగమించి ఆత్మసుఖాన్ని పొందినప్పుడు ఇది యొక్క కష్టం అసలు మనకి కనిపించదు, దాని ముందు ఇది పనికిరాదని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఇంకా మనం కష్టాలు శరీర సుఖాలు ఇవి చూసుకుంటున్నామో ఆత్మానందం చెందలేదు. ఆత్మానందానికి దివ్యానందానికి భగవద్నామములో రుచికి వెళ్ళామంటే వాటి ముందుకి ఇవేమి కూడా లేవు అని చెప్పి, అలా ఉన్నటువంటి వారు భగవానుని తప్ప కూడా ఇంకా దేన్ని కూడా ఆలోచించరు. ఎప్పుడు అలా వారు భగవద్ధామానికి చేరుకుంటారు అని. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః అంటే ఇలా భగవానుణ్ణి ఆశ్రయించిన మహాత్ములు నన్ను పొందిన తర్వాత ఈ దుఃఖాలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి ప్రపంచంలోనికి తిరిగి రారు. వారు అత్యంత పరిపూర్ణతను పొందటం వలన నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు భగవానుడు. అంటే భగవానుని ఆశ్రయించినటువంటి వారు ఈ దుఃఖ ప్రపంచంలో ఉండా కూడా ఈ దుఃఖాలతోటి వారికి సంబంధం లేదని ఇక్కడ అర్థం. వారు ఎప్పుడు కూడా శాంతిగానే ఉంటారు, పరిపూర్ణతను పొందారు కాబట్టి ఆత్మానందాన్ని తీసుకుంటారు అని. ఈ దుఃఖాలయమైనటువంటి ప్రపంచం అశాశ్వతమైనటువంటిది అంటున్నారు ఈ భౌతిక జగత్ యావత్తు కూడా. మనం ఈ ప్రపంచంలో ఉండి సుఖం కావాలనుకుంటున్నాం. ఇక్కడ అజ్ఞానంతోటో మాయతోటో ఉన్నారు అని అంటే మేమేమి మాయలో లేము, మాకు అన్నీ తెలుసు, అజ్ఞానం ఏమీ లేదు, మేము కూడా భగవద్గీత చదువుతున్నాం, భాగవతం తెలుసు, ప్రతిదీ మాకు భక్తులు అన్నీ తెలుసు అని చెప్తారు. అంటే మాయలో లేదు అని అనుకుంటే మనం నిజంగా ఈ అశాశ్వతమైనటువంటిది దుఃఖంతో కూడినటువంటిది ఈ ప్రపంచంలో ఉండి శాంతి సుఖము కావాలని ఎందుకు అనుకుంటున్నాం? అనుకున్నాము, అది కావాలని దానికోసం అన్వేషణ చేస్తున్నాము, డబ్బు వస్తే సుఖం వచ్చిద్ది అనుకుని. లేదు అంటే ఫలానా సంతానం కలిగితే నాకు సంతానం అని నాకు చాలా సంతోషం, నా సంతానం కలిగింది, నాకు పెళ్ళి అయింది, లేకపోతే నేను ఇళ్ళు కట్టుకున్నాను, ఇలా ఎన్నో ఉన్నాయి భౌతికమైనటువంటివి మనకి సంతోషాన్ని ఇచ్చేటటువంటివి. అవి అశాశ్వతమైనటువంటివి. కొంత సమయం కోసం మాత్రమే మనకు ఆ సంతోషం పూర్తిగా ఉండేది కాదు. నిజమైనటువంటి సంతోషం ఏమిటంటే భగవత్ చరణ అరవిందాల్లోనే. ఇలాంటిది దుఃఖమయమైనటువంటి ప్రపంచంలోకి వచ్చి మనము శాంతిని సుఖాన్ని అన్వేషణ చేస్తున్నామంటే మనం నిజంగా అజ్ఞానంలో మాయలో ఉండామని మనమే తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు విద్యాలయం, భోజనాలయం, వైద్యాలయం, అక్కడికి విద్యాలయంలోకి అంటే స్కూల్కి వెళ్ళి భోజనాలయంలాగా ఆర్డర్ చేస్తే భోజనం వచ్చిద్దా? రాదు. అక్కడ వైద్యానికి హాస్పిటల్కి వెళ్ళి నేను చదువుకుంటానని అక్కడ బుక్ తీస్తే కుదిరిద్దా? కుదరదు. అంటే దేంట్లో పని దాంట్లో చేయాలి. ఈ దుఃఖమైనటువంటిది అశాశ్వతమైనటువంటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆ శాంతిని సుఖాన్ని ఈ ప్రపంచంలో పొందాలనుకోకూడదు. దీంట్లో దాన్ని పొందేటటువంటి మార్గాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచం నుండి శాశ్వత ధామానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసి అక్కడికి వెళ్తే అక్కడ నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాము అని. ఆ బ్రహ్మభువనాల్లోకాః
పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భగవానుడు చెప్తున్నారు బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు కూడా, అంటే 3 లోకాలు, ఈ 14 భువన భాండాలు కూడా అన్ని జనన మరణ భ్రమణంలో దుఃఖంలో కూడుకొనే ఉండయి అని చెప్పి. ఒకవేళ ఈ యొక్క భౌతిక జగత్తులో మనము నివసిస్తుంది ఉండేది ఇదే అశాశ్వతమైంది అని అనుకుంటారేమో. మాయలో ఉండటం వల్ల దీనికంటే స్వర్గం శాశ్వతమైంది, లేకపోతే ఫలానా ఊర్ధ్వలోకాలు ఉండే, బ్రహ్మలోకం, ధ్రువలోకం, మరి అట్లా వెళ్తే పైన ఉన్నటువంటి భూఘోర స్వర్గం, మహర్లోకం అని చెప్పి తపోలోకం, జనలోకం, ఈ లోకాలన్నీ కూడా ఉండే, ఇవన్నీ కూడా చాలా శాశ్వతమైనవి అని అనుకుంటారేమని చెప్పి ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారు, ఈ భూమి మీద ఈ భౌతిక జగత్తే కాకుండా దీని సంగతి ఏం ఆలోచిస్తావురా, ఈ బ్రహ్మలోకం దాకా కూడా మాయామయమైనటువంటిదే, అది కూడా జనన మరణ చక్రములో నిండి ఉన్నటువంటిదే. ఆ బ్రహ్మభువన పర్యంతం సర్వ మాయామయం జగత్ అంటున్నారు. ఈ బ్రహ్మలోకం నుంచి కింద పాతాళ లోకం దాకా కూడా మాయామయమైనటువంటి జగత్తుతో నిండినటువంటిదే. మాయ అంటే భగవానుణ్ణి మర్చిపోవటం అని. మాయలో లేము అనుకుంటున్నాం, మాయలో లేదు అయితే ప్రతి సమయం భగవానుడి గురించి ఆలోచిస్తాం. మన పిల్లల మీద ఎలా ప్రేమ ఉందో, డబ్బు మీద ఎలా ప్రేమ ఉందో, మన మీద మనకు ఎలా ప్రేమ అహం ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా మనం భగవానుడి మీద పెట్టేవారమే. మాయలో ఉండటం వల్ల ఆయన్ని మర్చిపోయి మనల్ని మనం చూసుకుంటున్నాం. మాయ అంటే ఏంటంటే భగవానుడిని మర్చిపోవటమే మాయ. భగవానుడి యొక్క లోకం వెళ్ళాలంటే భగవత్ సేవ చేస్తేనే. భగవత్ సేవ కాకుండా చాలా దాన ధర్మాలు చేసినటువంటి వారు ఉన్నారు. దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, తీర్థాటనం చేస్తారు, వ్రత ఉపవాసాలు చేస్తారు. మరి ఈ మరి చదువుకునే పిల్లలకి మేము విద్యాదానం చేస్తాము, ఏంటి మీకేం పని లేదు ప్రతి సమయం గుడులకి, ఎందుకు ఆ గుడుల్లో ఏముంది చేయటానికి, బేదగా లేనటువంటి చదువుకోవటానికి అసహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి విద్య నేర్పిస్తే మంచిది, వారి జీవితం బాగుపడుతుంది, ఇలా విద్య నేర్పించటానికి సహాయం చేసేవారు, సత్రాలు కట్టించేవారు, వైద్యం చేయించేటటువంటి వారు, వీరంతా కూడా ధర్మాత్ములు. ఈ ధర్మాత్ములు ఎక్కడ పోతారు, స్వర్గం దాకా వెళతారు అని చెప్పి, అంతకంటే పైకి వెళ్ళలేరు. స్వర్గం దాకా వెళ్ళి అక్కడ వీరు చేసినటువంటి దాన ధర్మాలకి ఆ సుఖభోగాలను భోగించి మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిందేనని చెప్పి. పుణ్యాత్మ అంటున్నారు, ధర్మాత్మ, భక్తుడు అని చెప్పలా. ఎంత దానం చేస్తే భక్తి చేసేటటువంటి వారినే భక్తుడు అంటున్నారు, కానీ భక్తి లేకుండా దాన ధర్మాలు చేసేటటువంటి వారిని ఎంత చేసినా కూడా అరే భక్తుడురా వాడల్లా, వాడు ధర్మాత్మ, దాన ధర్మాలు చేస్తున్నాడు కాబట్టి ధర్మాత్మ అంటున్నారు. భగవద్భక్తి చేసేవాడిని భక్తుడు అంటున్నారు. అంటే ఇక్కడ భక్తుడికి ధర్మాత్మకి ఏమిటి తేడా అంటే, భక్తుడు తిన్నగా భగవద్ధామం వెళ్తున్నాడు, ధర్మాత్మ స్వర్గం దాకా వెళ్ళి తిరిగి రావాల్సిందేనని చెప్పి. ఆఖరికి బ్రహ్మలోకం వెళ్ళినా కూడా అక్కడ భక్తి చేయటానికి అన్నీ కూడా సౌకర్యాలు ఉంటాయి అని చెప్తున్నారు. అలా చేయకుండా అక్కడ భోగాలను భోగించి భక్తి చేయలేదు అయితే మోక్షానికి పోయినట్లయితే తిన్నగా బ్రహ్మలోకం వెళ్ళకుండా వైకుంఠం వెళ్ళేవాడే. ఇక్కడి నుంచి ఈ భౌతిక సృష్టిలో ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు చేసుకుంటే మరణించగానే భగవద్లోకం వెళ్ళేవాడు. అంటే అంత శక్తి లేదు, అంత భక్తి చేయలేదైతే ఆ సత్యలోకం దాకా వెళ్ళాడు. అక్కడ నుంచి భక్తి చేస్తే ఆ తర్వాత వైకుంఠం వెళ్ళొచ్చు అని. అక్కడ చేయలేదు అయితే అక్కడి నుంచి కూడా మళ్ళీ కిందకి రావాల్సిందేనని. ఇదంతా ఎందుకు బ్రహ్మలోకం దాకా వెళ్ళటము, శుద్ధీకరణ విధానాలు ఇవన్నీ చేసుకోవటము, నిజమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ భూలోకంలోనే భగవద్భక్తి చేసి ఇక్కడి నుంచే తిన్నగా వెళ్తాడు అని చెప్పి, ఇది ఉత్తమమైనటువంటిదని. ఈ సారాంశం ఏమిటంటే ఆధ్యాత్మిక ధామం తప్ప ఈ యావత్తు సృష్టి కూడా జనన మరణ జర వ్యాధి దుఃఖాలతోటి నిండి ఉందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవటానికి భగవానుడు ఇది చెప్తున్నారు. మనం ఇక్కడ శాశ్వతం అనుకుంటున్నాం, మన కళ్ళ ముందు మన నాన్న తాతలు ఎంతమంది మన వారంతా కూడా ముసలివాళ్ళు అయిపోతున్నారు, చనిపోతున్నారు. మనం మాత్రము నేను అదే పరిస్థితికి వస్తాను అని అనుకోకుండానే ఉంటున్నామంటే మాయాది. ప్రతి వారు పోయినా కూడా చూసి కూడా
మళ్ళీ మన ముందు వారిని ప్రేమిస్తున్నాం, నా పిల్లలు నాది నేను అని అనుకొని మనవారు కూడా మనల్ని అంతే ప్రేమించారు, మనమేం వారిపైన అంత ప్రేమ చూపల. అలా తరాలు గడిచిపోతానే ఉండే, యుగాలు గడిచిపోతున్నాయి. కానీ ఎవరైతే అదృష్టవంతుడై ఉండాడో అసలు ఏమిటి ఈ సృష్టి, ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటి ఇది, ఎక్కడికి వెళ్తున్నాం అనేటటువంటిది ఒక్కసారి కానీ తెలుసుకోవాలనుకొని ఆలోచన వస్తే అలాంటి వాడు తెలుసుకొని ఆ భగవాన్ని చేరుకుంటాడు అని. లేదు అయితే ఇలా కాలక్రమంలో ఎన్నో జన్మలు తీసుకొని వస్తా పోతానే ఉంటాము. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. అంటే ఇక్కడ బ్రహ్మలోకం దాకా కూడా పునరావృతం అవుతుందని వివరించారు. ఇప్పుడు దానికి ఇంకా వివరణ ఇస్తున్నారనమాట. అంటే మానవుడి యొక్క లెక్క ప్రకారం భూమి మీద అంటే మనలాగే 100 సంవత్సరాలు అనుకుంటారేమోనని బ్రహ్మలోకం అలా కాదు అని చెప్పి సహస్రయుగ పర్యంతం అంటే 1000, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలని చతుర్యుగాలు అంటున్నారు. ఈ చతుర్యుగాలు 1000 సార్లు గడిస్తే అప్పుడు బ్రహ్మకి ఒక పగలవుతుంది, అంతేకాలం గడిస్తే రాత్రి అవుతుంది అని చెప్పి బ్రహ్మకి ఒక పగలు గడిచినప్పుడు ఒక ప్రళయం వస్తుంది అని, ఆ ప్రళయం వచ్చినప్పుడు కుండపోత వర్షం పడుతుందని, ఎలా అయితే రాత్రి అవ్వగానే ఆ సామాన్లు దుకాణం సదిరేసుకుంటాడనమాట, లోపల పెట్టేసుకొని తాళం వేసుకొని వెళ్ళిపోతాడు, రేపు ఉదయం మళ్ళీ యథాతథంగా తీస్తాడు. అలాగే ఇక్కడ జీవులన్నీ కూడా రాత్రి అవ్యక్తం అవుతున్నాయి, మళ్ళీ ఆ బ్రహ్మకి పగలు సమయం వచ్చినప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అలా యథాతథంగానే నేను చెప్పి ఈ యొక్క భగవద్ధామం శాశ్వతమైంది అంటే బ్రహ్మ నుంచి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అది కూడా శాశ్వతమైందే. ఇలా బ్రహ్మకి కూడా 4 అంటే 1000 సార్లు 4 యుగాలు గడిస్తే ఒక పగలు, అలానే అంత 4 యుగాలు మళ్ళీ 1000 సార్లు గడిస్తే రాత్రి అవుతుందని, ఇలా ఆయనకు కూడా 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరము, మనకులాగే ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఎలా ఇచ్చారో మనకి అలాగే బ్రహ్మకు కూడా 100 సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పి ఈ లెక్క ప్రకారం ఆయనకు కూడా 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు బ్రహ్మ కూడా మారిపోతూ ఉంటారు. అంటే ఇది బ్రహ్మలోకం దాకా కూడా మార్పు చెందుతుందంటే శాశ్వతమైనటువంటిది, జనన మరణ జరా వ్యాధులు లేనటువంటి స్థలం వైకుంఠం మాత్రమేనని చెప్పి పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్త సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. వ్యక్త అవ్యక్త సృష్టికి వేరైందని, వ్యక్తం అంటే ఇక్కడ కనిపించేది, అవ్యక్తం అంటే మనకి కనిపించినటువంటిది, దివ్యమైన శాశ్వతమైనదంటే ఈ భౌతిక ప్రపంచమే కాకుండా దీనికంటే వేరే ఒకటి ఉంది అని చెప్తున్నారు. వ్యక్త అవ్యక్త సృష్టికి అంటే పైన ఉన్నటువంటిది, వేరే ఉన్నటువంటిది. ఇప్పుడు కనిపిస్తుంది ఈ భౌతిక సృష్టి మనకి, తర్వాత కనిపించదు బ్రహ్మకు రాత్రి అయినప్పుడు అని. ఈ భౌతిక జగత్తంతా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు మార్పులు చెందుతూ ఉంది ప్రతి సమయం. మనం మారుతున్నాం, సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ మారుతున్నాయి, సృష్టి మారుతుంది, భౌతిక ప్రకృతి మారుతుంది. కానీ దీనికంటే పరమమైనటువంటిది, దివ్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది మరొక ప్రకృతి ఉంది. అది ఎప్పుడు కూడా నశింపబడినటువంటిది. ఈ ప్రపంచం అంతా కూడా నశించినా కూడా అది అలాగే ఉంటుంది. అదే వైకుంఠము అంటున్నారు. వై అంటే నాశనము లేనటువంటిది అని, కుంట అంటే ప్రదేశము అని, అంటే వైకుంఠం అంటే నాశనం లేని ప్రదేశం అని. ఈ స్థూల సూక్ష్మ భౌతిక మూలకాలతోటి చేయబడింది ఈ భౌతిక సృష్టి అంతా కూడా. స్థూల పదార్థాలతోటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పుకున్నాము. తర్వాత సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారంతో అని వీటితోటి తయారు చేయబడినటువంటిది ఈ భౌతిక ప్రపంచమంతా కూడా కొంతకాలం తర్వాత నశిస్తుందని. ఈ భౌతిక సృష్టితోటి భౌతికంగా కాకుండా భగవానుడి యొక్క బాహ్య శక్తి అనబడుతుంది ఈ భౌతిక సృష్టి. దీనికి అవతల ఉన్నటువంటిది భగవద్ధామం అని. అది ఆ భగవద్ధామాన్ని ఏ యొక్క సాంకేతిక విజ్ఞానంతో కూడా చూడలేము, చేరుకోలేము, అక్కడ దాన్ని ఊహతోటి ఊహించలేము. ఈ భౌతికమైనటువంటి చక్షువులకి కానీ ఆలోచనకు కానీ అది అందనటువంటిది అని చెప్పి ఎవరు కూడా దాన్ని చూడలేరు, చేరలేరని.
దాన్ని చేరాలి అంటే భక్తి యోగాన్ని అభ్యసించి ఈ భౌతిక విషయాల నుండి దూరంగా ఉన్నప్పుడు మరణం తర్వాత ఆ యొక్క ఆధ్యాత్మిక లోకాన్ని చేరక్కడ పునర్జన్మ అనేటటువంటిది లేకుండా అక్కడే శాశ్వతంగా ఉంటాము అని. ఆ లోకం చేరాలి అంటే ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ధామాన్ని మనం ఈ భౌతిక విషయాల నుండి దూరం అవ్వాలి, భగవానుడి యొక్క భక్తిని సాధన చేయాలి. అప్పుడు మనం పునర్జన్మ లేకుండా ఆ ధామాన్ని చేరుకొని అక్కడే ఉంటాము, వైకుంఠంలో భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఆ యొక్క దివ్యానందంతో ఆత్మానందంతో అక్కడే ఉంటారు అని. ఇంకా భగవానుడు వివరిస్తున్నారు, యోగులైనటువంటి వారు ఏ కాలంలో వెళ్తే, చాలా శ్లోకాలు ఉన్నాయి, ఇదంతా రాస్తే కూడా టైం చాలదు మనకి. ఏ కాలంలో అంటే కృష్ణపక్షము శుక్లపక్షము అని చెప్పారు ఇక్కడ. ఫలానా ధూమో రాత్రి స్తదా అని. ధూమం అంటే పొగ మంచు పట్టినటువంటిది, దక్షిణాయనములో వెళ్ళినటువంటి వారు తిరిగి రావాలి, ఉత్తరాయణంలో వెళ్ళినటువంటి సాధారణమైనటువంటి జనం కాదు. ఇక్కడ మిగతా యోగులకి వారికి వివరిస్తున్నారు. అలాగే సాధారణమైనటువంటి వారు ఎప్పుడు పోయినా కూడా మంచి ఏకాదశి రోజు చనిపోయినా వారి కర్మ ఏంటో అదే అనుభవించాలి. కానీ పూర్తి జీవితం అంతా కూడా కర్మలు, మనం మంచి కర్మలు చేయలేదు, భక్తి భజన చేయలేదు, ఏకాదశి వ్రత ఉపవాసాలు చేయలేదు, ఏకాదశి రోజు మరణించాడు. అబ్బా చాలా మంచి రోజు పోయాడే, ఏకాదశి రోజు పోయాడు, అన్ని ద్వారాలు తెరిచి ఉంటాయి ఈరోజు అని చెప్తున్నారు చాలామంది. అన్నంగానే మనం ఏకాదశి రోజు వెళ్ళంగానే ప్రాణం వెళ్ళిపోతే అక్కడికి వెళ్తామా? వెళ్ళము. అందుకని చెప్పి సాధారణమైనటువంటి వాడు, మామూలు జీవనం జీవించినటువంటి వాడు ఎప్పుడు వెళ్ళినా కూడా వారి కర్మను అనుభవించాల్సిందే. అలాగనే పరమభక్తుడైనటువంటి వారు ఏ రోజులో పోయినా, పరమభక్తుడు కానీ అమావాస్య నిండు అమావాస్య రోజు పోయాడు, అందుకని చాలా అమావాస్య రోజు పోయాడురా వీడు చాలా పాపి, పైకి భక్తి చేసినా కూడా ఏమి తెలియనాడేమో, ఏకాదశి రోజు పోయాడు, అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు పోయాడు అనుకుంటారు. వీడికి అమావాస్య అయినా ఒకటే, పౌర్ణమైనా ఒకటే, ఏకాదశి అయినా ఒకటే. ఎందుకంటే భక్తి చేసుకొని ఉన్నాడు కాబట్టి తన కర్మ ప్రకారం డైరెక్ట్గా వెళ్ళిపోతాడు భగవానుడి దగ్గరికి. అక్కడ అవేమి పని చేయవు. ఈరోజు ఏకాదశి అమావాస్య అనేటటువంటి వాటితోటి భక్తుడికి సంబంధం లేదు. యోగులైనటువంటి వారు అంత అంటే అటు పైకి పోలేరు, ఇటు కిందకి కాకుండా ఉండారు కాబట్టి శుద్ధీకరణకు అనేక లోకాలు చేరాలని, అక్కడ శుద్ధి అవుతూ ఉండాలని, అది చేరలేకపోతే మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ సాధన చేయాలని, లేదు అయితే మళ్ళీ జన్మలు తీసుకోవాలని చెప్పి ఇలా భగవానుడు వివరించారు. ఆ తర్వాత నైతే శృతి పార్థజానాన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అంటే ఏద జ్ఞానము మరి సత్సాంగత్యము కలిసినప్పుడే మనం సరి అయినటువంటి దిశలో నడవటానికి తోడ్పడతాయని. వేద జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానం లేకుండా ఊరికి సత్సాంగత్యం చేస్తున్న అక్కడ కూర్చున్నా కూడా అవి కూడా అర్థం కాదు మనకి. అందుకని మనం ఆధ్యాత్మిక మార్గంలో సరిగా ఉండాలి అని అంటే మనకి వేద జ్ఞానం అంటే భగవానుడి గురించి చెప్పేటటువంటి గ్రంథాలు ఉండే గురువులు గారు రాసినటువంటివి. మన గురుగారు రాసినటువంటి భగవద్గీత, భాగవతము, గురు నిర్ణయ దీపిక ఇలాంటివన్నీ కూడా మనం వాటిని అధ్యయనం చేసుకున్నప్పుడు తర్వాత సత్సాంగత్యం చేస్తే గురువుగారి దగ్గర ఆ జ్ఞానం తేలిగ్గా అర్థమవుతుంది. అప్పుడు మనం కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకొని ఆ భక్తి మార్గాన్ని చేస్తాం కరెక్ట్గా అని చెప్పి. అప్పుడు ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు కొన్ని. ఈ జ్ఞానం బుక్కు ద్వారా రాదు. అన్ని జ్ఞానాన్ని చాలా మట్టుకి రాశారు. రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు సత్సాంగత్యం చేయాలంటున్నారు? ఇక్కడ వేద జ్ఞానం తెలుసుకున్నారు, సత్సాంగత్యం కూడా ఎందుకంటే ఆ బుక్కులో కూడా రాయలేనటువంటి జ్ఞానాన్ని ముఖాముఖిగా గురువు గారి నుంచి వ్యక్తిగతంగా తెలుపుతారు అని చెప్పి. గురువుగారు అందుకు అవసరం. ప్రతిదీ ఇంకా బుక్లోనే ఉంటే గురువుగారు ఎందుకు అవసరము? ఇక్కడే తెలుసుకోవచ్చు కదా. అన్నీ కూడా అంత పూర్తి జ్ఞానాన్ని భగవానుడి గురించి తెలిసినటువంటి పరమం గురువుగారు చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని ఎంతో రాయాలని అనిపిస్తుందని చెప్తున్నారు. మన దశమస్కందాన్ని 15 వాల్యూమాలు అంటే బుక్కులు రాశారన్నమాట. అలా రాసినా కూడా దాన్ని ఇంకా ఎన్నో 30 రాయాలనుకొని అలా అని
వస్తుందన్నమాట. అంటే ఆ జ్ఞానం లోపల ఉండలేకపోతుంది, తెలపాలి. ఆ జ్ఞానాన్ని బయటికి జనానికి చెప్పి వీరిని యొక్క భవసాగరం నుండి బయటికి తీయాలి అని చెప్పి ఆ భక్తులైనటువంటి వారు తపన చెందుతూ ఉంటారంట. అంత ఉన్నటువంటి ఆ జ్ఞానం ఈ బుక్ రూపంలో వారు బయటికి తీసుకురాలేరు కాబట్టి భక్తుడైనటువంటి వాడు వేద జ్ఞానంతో తర్వాత సత్సాంగత్యం కూడా చేస్తే ఆ యొక్క రాయలేనటువంటి విషయాల్ని తెలుసుకుంటాడు అని గురువు ఇందుకు అవసరం అంటున్నారు. గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వారి దగ్గర సత్సాంగత్యం చేయాలి, ఉండాలి అని అంటే వారి దగ్గర నుంచి ముఖాముఖిగా మనము తెలుసుకోగలుగుతాము. వ్రాతపూర్వకంగా లేనటువంటి వాటిని వారి దగ్గర వినయపూర్వకంగా ఉండాలి. శుద్ధ భక్తుడి నుండి వ్యక్తిగతంగా మాత్రమే నేర్చుకోవాలి, వేరే వారి దగ్గర నుంచి కాకుండా మనం సొంతంగా వారి సేవలో ఉండి వినయంగా ఉండి వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని. సాధకుడు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధన ఎంత శ్రద్ధగా చేస్తాడో దానిపైనే అతడి యొక్క ప్రగతి ఆధారపడి ఉంది. ఉన్నతి మనం ఎంతైతే శ్రద్ధతో చేస్తామో మన ఉన్నతి కూడా అలానే జరుగుతుంది అని చెప్పి భగవానుడు సేవలో ఉన్న భక్తి యోగమే ఆధ్యాత్మిక ధామానికి సత్వరమైన క్షేమకరమైన మార్గం అంటున్నారు. అంటే భగవానుడి యొక్క సేవ చేసేదే భక్తి యోగమని. ఈ భక్తి యోగం మిగతా అన్ని యోగాలు ఉన్నాయి, ధ్యాన యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ఇలా చాలా యోగాలు రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా భక్తి యోగము సత్వరంగా అంటే తొందరగా మనల్ని భగవానుడి దగ్గర పంపించేది, మనకి క్షేమకరమైనటువంటిది, లాభదాయకమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది భక్తి యోగము అని. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అంటే హృదయపూర్వకంగా భగవత్ సేవని నిష్కామ భావనతో చేస్తే భక్తుడికి ఎప్పుడైతే మనము నిష్కామ భావనతోటి భగవత్ సేవ చేస్తామో అప్పుడు వేదాధ్యయనం వలన కానీ, యజ్ఞ తపో ఫలాల వలన కానీ, దానాల ఫలం వలన కానీ, ఏదైతే ఇతరమైనటువంటి పుణ్య ఫలాలను ఇచ్చేటటువంటివి ఉండయో, ఇంతకుముందు చెప్పుకున్నట్టు తీర్థస్థలాలకు వెళ్ళారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, దాన ధర్మాలు చేశారు, వ్రత ఉపవాసాలు చేశారు, ఎన్నో చేశారు. వీటన్నింటి ఫలం కంటే కూడా ఎక్కువ ఫలాన్ని పొందుతాడని చెప్పి తత్సర్వ అత్యేతి తత్సర్వమిదం విదిత్వా అంటున్నారు. ఈ భక్తుడు హృదయపూర్వకంగా భగవానుడికి భక్తి చేసినటువంటి వాడు ఈ ఫలాలన్నింటినీ కూడా అధిగమించి ఫలాన్ని పొందుతాడని చెప్పి తర్వాత శాంతిని పొందుతాడు, నా పరంధామాన్ని పొందుతాడు అని. భక్తి లేకుండా తీర్థస్థలాలకు వెళ్ళాము, ఎన్నో చేశాము, అక్కడ అందరు కలిసి ఈ మధ్య చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు జట్టులుగా కొంతమంది 10-15 మంది కలిసి రావటము, ఎంజాయ్ కోసమే తీర్థస్థలాలకు వచ్చేది కూడా. ఆగ్రా వెళ్ళామా, ఢిల్లీ వెళ్ళామా, బృందావనం వచ్చామా, బృందావనంలో అసలు బృందావనం ధామం ఏమిటి, దానిలో ముఖ్యంగా ఏంటి, భగవానుడు ఏం చేస్తారు, ఈ లీలలు ఏమీ తెలియదు, దీని మీద మనసు లేదు. వచ్చాము, రాధారమణ మందిరం చూసాము, బ్యాంకీ బిహార్ చూసాము, ప్రేమ మందిరం చూసాము, ఇదే ముఖ్యం. ఆ ప్రేమ మందిరంలో లైటింగు, పలానా డికానా ఆర్భాటం, ఆ తర్వాత కొన్ని మందిరాలు చూసేసుకున్నాము, అక్కడికి వెళ్ళాము, ఏం కొనుక్కుందాం, లస్సీ తాగామా, ఇక్కడ ఫేమస్ అయినటువంటివి పేడ కొనుక్కున్నామా, పిల్లలకు చిన్న పిల్లలు ఉంటే ఏం తీసుకొచ్చారని బట్టలు కొనుక్కుందామా, ఈ ఆలోచనలోనే ఉంటాం. కానీ మన మనసు ఈ యొక్క బృందావన ధామం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ భగవానుడి రాసలీలలు చేశారు, ఇక్కడ రమణరీతి ప్రదేశంలో బలరాముడు కృష్ణయ్య ఈ గోవులను తోలుకెళ్ళి ఇలా లీలలు చేశారు అని చెప్పి అక్కడ చూడంగానే ఆత్మ తన్మయం అవ్వాలి. ఎప్పుడైంది ఇది, మనం బృందావన ధామానికి వెళ్ళే ముందే బృందావన మహత్యం కానీ మనం వినుండి తెలుసుకొని ఉంటే అప్పుడు ఎక్కడ రమణరీతి, ఎక్కడ ఆయన గోవులు కాసింది, ఎక్కడ ఆయన కుంజువనాలు, ఎక్కడ లీలలు చేసినటువంటివి, ఆ కదంబ వృక్షం పైన ఎక్కి అక్కడ చీరగాటు ఆ యొక్క కాళీమర్దం చేసింది కదంబ వృక్షం నుంచి ఆ యమునలో దూకి ఆ చీరలు ఎత్తుకెళ్ళింది ఎక్కడ అని చెప్పి మనసు అంతా కూడా అది చూడాలి ఇది చూడాలి అని అక్కడికి వెళ్ళంగానే అది గుర్తుకొస్తుంది అనమాట. ఇలా ఎక్కి ఇలా భగవానుడు ఇలా దూకారా, ఈ లీల ఇక్కడ చేశారని చెప్పి దాన్ని అక్కడ మన మైండ్ చూస్తుంది అనమాట.
అందుకని మనము ఏదైనా సరే తీర్థయాత్రలు పుణ్యస్థలాలు వెళ్ళేటప్పుడు వాటి గురించి మనం ముందు తెలుసుకొని మనకు అవగాహన అయి ఉంటే అప్పుడు అక్కడ వాటిని సరిగా దర్శిస్తాం. అలా ఏమీ తెలియదు, వెళ్ళాం, పైనే చూసాం, మనసు అక్కడ ఏం తెలియదు కాబట్టి ఏదో అందరు చూస్తున్నారా ఇదంట, తర్వాత మన పని మనం చేసుకొని వచ్చేసాం. ఇలా కుదరదు. అందుకని మనం వెళ్ళే ముందు దాని గురించి అన్నీ తెలుసుకొని ఉంటే అక్కడ పూర్తి శ్రద్ధా భావన కూడా కలిగి ఉంటే, ఇలా ఉన్నప్పుడు ఎన్ని యజ్ఞాలు చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, యజ్ఞాలు చేసేటటువంటి పండితులు కావాలి, దానం చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా తపస్సు చేయాలంటే శరీర శక్తి కావాలి. తపస్సుకి మరి శరీరాన్ని ఇంద్రియాలని నిగ్రహించి ఉండి తపస్సు చేయటానికి ఇవేమి కష్టం పడకుండా చక్కగా నైవేద్యం చేసి రకరకాల మధుర పదార్థాలని భగవానుడికి నివేదించి ఆ ప్రసాదం చక్కగా కడుపు నిండా 2 సార్లు 4 సార్లు అయినా తినండి. ఖాళీ సమయంలో భగవాన్ నామం జపం చేయటము, భగవానుడి గురించి ఆలోచించటం చేస్తే వీటన్నిటికంటే కూడా అధిగమించినటువంటి ఫలాన్ని పొందుతాడంటున్నారు. ఇన్ని చేసిన వారు పైన ఈ చెప్పినవన్నీ చేసినా కూడా భగవద్ధామాన్ని పొందలేరు. వారు ఏం చేసినా కూడా స్వర్గం దాకే. ఆ స్వర్గం కూడా భూమి కంటే కూడా ఎక్కువ సుఖాలు ఇచ్చేది. భూలోకంలో సుఖాల కంటే ఎక్కువ సుఖాలు ఉన్నాయి అక్కడ. ఆ సుఖాలను పొందిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే అని చెప్పి, అందుకని మనం ఒక గురువుగారిని తీసుకొని ఆ గురువుగారిని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తారు, అగ్ని సాక్షిగా అక్కడ మనకి గురువుగారు మధ్యలో అగ్ని హోంగుండం చేసి అగ్ని ద్వారా మనకి మంత్ర దీక్షనిచ్చి ఈ యొక్క మన ఆత్మనే భగవానుడితోటి సంబంధం కలుపుతున్నారన్నమాట. అప్పటి నుంచి గురువుగారి దగ్గర దీక్ష తీసుకోకుండా మనం ఎంత చేసినా కూడా వీటిని అధిగమించలేము అని. ఇది అధిగమించి నిజంగా మనం భక్తి భగవానుడి దాకా చేరాలి అంటే ఫస్ట్ మనం గురువుగారిని శరణాగతి పొంది వారి ద్వారా దీక్ష తీసుకొని అగ్ని సాక్షిగా, ఆ అగ్ని సాక్షి ఇద్దని చెప్తున్నారు అక్కడ. రేపు భగవానుడి దగ్గర కూడా మనం ఏదైనా అయినా గురువు గారికి మనకి భగవానుడికి మధ్యలో అగ్ని ఉండి నా సాక్షిగా జరిగింది ఇది, వారి శిష్యులు లేకపోతే ఇలా చేశారు అని చెప్పి అగ్ని కూడా సాక్షి చెప్పటానికి ఉంటుందని అక్కడ. ఆ పరమాత్మకి మనల్ని పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత మనల్ని పరమాత్మకు సంబంధించిన వారిగా చేస్తున్నారు. మనకు అప్పుడు ఏమిస్తున్నారు, మన తల్లిదండ్రి నుంచి వచ్చినప్పుడు గోత్రం మనది వేరే, భగవానుడితోటి పరిచయం చేసి వారికి సంబంధించిన వారుగా చేస్తున్నప్పుడు గురువుగారు మనకి అచ్యుత గోత్రం అని ఇస్తున్నారు. భగవానుడి గోత్రం అచ్యుత గోత్రం. అచ్యుత అంటే చ్యుతి అంటే నాశనమయ్యేది, నాశనం కానటువంటిది, శాశ్వతంగా ఉండేటటువంటిదని ఈ భక్తుడికి అచ్యుత గోత్రాన్ని ఇస్తున్నారన్నమాట. ఇలా భక్తుల్ని భగవానుడు ఏమంటున్నారు, మన స్వజనులు అనుకుంటున్నాం. స్వజనులు అంటే రక్త సంబంధికులు, తల్లి తండ్రి భార్య పిల్లలు అక్క చెల్లెలు అన్న తమ్ములు, ఇలా ఒక రక్త సంబంధంలో ఉన్నటువంటి వారిని స్వజనులు అని. భగవానుడికి భక్తులు స్వజనులు, ఎవరు లేరు వారికి స్వజనులు అంటే. ఈ ధ్యానం చేసేవాళ్ళు యోగాలు చేసేవాళ్ళు అన్న వారు స్వజనులు అంటే వారిని చెప్పాల. ఎప్పుడైతే అనన్యమైనటువంటి భక్తి చేస్తాడో, గురువుగారిని శరణాగతి పొంది ఆ దీక్ష తీసుకొని అనన్య భక్తి చేసి అచ్యుత గోత్రం తీసుకొని ఉంటాడో వాడు భగవానుడి యొక్క మనిషి, సొంత బిడ్డ. భగవానుడితో అంటే సొంత మనిషి, ఇంకా ఏరే ఎక్కువ చెప్పలేమన్నమాట. ఇలాంటి వారు ఎంతో అదృష్టవంతులై ఉండాలి అని చెప్పి ఈ విధంగా మనమందరం కూడా ఆ భగవానుడి బిడ్డలై శాశ్వతంగా ఈ మాయలో నుంచి దాటిపోయి ఆ వైకుంఠ ధామంలో ఆయన యొక్క ముఖాముఖి దర్శనం చేసుకుంటూ ఆయన సేవలో ఈ యొక్క ఆత్మ నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే అనన్య భక్తి చెయ్యాలి అని, ఆ అనన్య భక్తి నిరంతర సాధనతోటి వస్తుంది అని చెప్పి సాధకులందరిలో కూడా రకరకాలైనటువంటి సాధకులు ఉన్నారు. వారందరిలో కూడా అనన్యమైనటువంటి భక్తిని సాధన చేసేటటువంటి వారు శ్రేష్టమైనటువంటి వారని తెలుపుతూ ఈ 8వ అధ్యాయాన్ని అక్షర పరబ్రహ్మయోగాన్ని వివరించారు భగవానుడు. ఈ 8వ అధ్యాయం పూర్తి భగవద్గీత యొక్క సారమని చెప్తున్నారు. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు. सद्गुरुदेव भगवान की जय हो. जय जय श्री राधेश्याम.